శ్రీవారి పాదాలను తిరుమలలో ఒకానొక ప్రదేశంలో విష్ణు పాదం అని పిలుస్తారు. ఎందుకలా? శ్రీనివాస పాదమనో, వెంకటేశ్వర పాదమనో అనలేదు. ఎందుకంటే దీని వెనుక ఒక చరిత్ర ఉంది. శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం అని తెలుసు. కలియుగ ప్రారంభంలో స్వామి అవతారం తీసుకున్న విషయం కూడా మనకు తెలుసు. కానీ విష్ణు పాదం తిరుమలలో శిలాతోరణం దాటిందే. ఇంకా ముందుకు వెళ్తే ఎత్తైన నారాయణాద్రి పర్వతంపై ఈ పాదాలు చూడవచ్చు. శ్రీనివాస అవతారానికి ముందే, అంటే సత్యయుగం, దీన్నే స్వర్ణయుగం, కృతయుగం అంటారు. ఈ యుగంలో మహావిష్ణువు ఈ భూమిపైకి వచ్చారు. వస్తూ మొదట పాదాలు ఉంచిన ప్రదేశమే నారాయణాద్రి. అందుకే ఇక్కడ విష్ణు పాదం అంటారు. ఈ విషయాన్ని పద్మపురాణంలో ఇలా తెలియజేశారు. ఆది కాలం కృతయుగమందు జంబూ ద్వీపంలో భారతవర్షంలో గంగకు దక్షిణాన 200 యోజనాల దూరంలో తూర్పు సముద్రానికి పడమరయందు భాద్రపద మాసంలో విష్ణు తిథి ద్వాదశి యందు సిద్ధయోగం సోమవారం నాడు నారాయణాయను పేరు గల కొండ మీద స్వామి పుష్కరిణి తీరాన దేవతల చేత మునుల చేత ప్రార్థించబడి ఆ విష్ణువు అవతరించాడు అని తెలియజేశారు.